దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక మాట ఈ దినమున ధ్యానాంశముగా మనం తీసుకుందాం. ఈ సమయంలో ప్రకటన గ్రంథము తీద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఎక్కడ యుద్ధం జరిగింది? అంతటా పరలోకమందు యుద్ధము జరిగింది. పరలోకంలో యుద్ధం ఏంటి? పరలోకంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడా? మీకు ఇంకా డౌటే, 12 అధ్యాయాలు అయిపోయినాయి. పరలోకంలో యుద్ధం జరిగింది. చదవమ్మా. ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివి ఆయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గత వారములో మీకు అనేక విషయాలు నేను పంచుకున్నాను. ఏంటంటే ఒక గొప్ప సూచన పరలోకమందు, అదేదనగా సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఆమె గర్భము ధరించుకొని ఉంది. ఆమె శిరస్సు మీద సూర్యుడు, అవునా, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఆమె ధరించుకొని ఉంది. ఆమె కనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కననయ్యున్నటువంటి ఆ శిశువుని మృంగివేయడానికి ఎవరున్నారు ఎదురుగా? సర్పము ఎదురుగా ఉంది. ఆ శిశువు ఎవరు? ఆ స్త్రీ ఎవరు? ఆ సూర్య చంద్ర నక్షత్రాలు ఏంటి అనే వివరణ మనం తీసుకున్నాం. అది ఒక సూచన మాత్రమే పరలోకములో. ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఒక ఐ విట్నెస్, అంటే చూచినది మాత్రమే ఇక్కడ వ్రాయబడి ఉన్నది. గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథము ఈరోజు వరకు కూడా ప్రపంచములో అత్యధికమైనటువంటి ప్రచురణ గ్రంథముగా ముద్రించబడుతుందంటే దానికి కారణం ఏంటంటే ఇది సజీవమైన గ్రంథము. కాబట్టి ఈ గ్రంథముతో నువ్వు కానీ చదువుతా కూర్చొని సమయాన్ని వెచ్చించగలిగితే ఈ గ్రంథాన్ని వ్రాయించిన దేవుడు నీతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? ఇన్ని మర్మాలు బోధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి దయచేస్తున్నటువంటి మర్మాలు మాత్రమే. ఎప్పుడైతే మనము బైబిల్ గ్రంథాన్ని చదవడము మొదలు పెడతామో, మీరు చదవండి, ప్రతిసారి అదే అధ్యాయాన్ని చదవండి, చాలా క్రొత్తగా కనబడుతుంది మీకు. నాతో మాట్లాడు ప్రభువా అంటే చక్కగా మాట్లాడుతుంది గ్రంథము. ఎందుకు అనంటే దీనికి ఒక పేరుంది. ఏంటి పేరు అనంటే, ఏంటి పేరు?
అమ్మా, జీవ గ్రంథము ఇప్పారు. ఏంటి? మనల్ని జీవములోకి నడిపించేటువంటి గ్రంథం ఇది. గుర్తుపెట్టుకోవాలి. మనం పరిశుద్ధ గ్రంథం అంటే దీన్ని మనం కాళ్ళ కింద పెట్టుకుంటాం. దయ్యాలు వస్తున్నాయి, చెడ్డ కళలు వస్తున్నాయని తల కింద పెట్టుకొని ప్రక్కన పెట్టేస్తాం. మంచిదే మీ విశ్వాసం. కానీ ఇందులోది చదివితే ఆ కళలు కూడా రావు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా. మీరు నిన్న లిటరల్గా మీరు చూశారు. పోయిన ఆదివారమున ఎంత చక్కగా చూశారు మీరందరూ కూడా. మామూలుగా చర్చ అయిపోతే ఒక 5 నిమిషాలు ఉండండి అన్న విషయాలు మాట్లాడుకుందామంటే డ్యూటీకి టైం అయిపోతుంది, ఏదో పనుల మీద టైం అయిపోతుంది సార్, ఫ్యామిలీని తీసుకుని నెల్లూరు పోవాలి సార్, బిర్యానీ ఆర్డర్ పెట్టాను సార్, వాడు వచ్చేసి ఇంటికాడ ఫోన్ చేస్తున్నాడు సార్, ఇట్లా పారిపోతారు. మరణ భయం వచ్చేటప్పటికి ఏమైపోయింది? పిల్లోని కూడా కదలనీలా. నిన్న ఒక చిన్న బిడ్డను కూడా బయటికి పోనీలా. భోంచేసి గమ్ముకొచ్చారు. ఎగ్జామ్ రాయండి భోంచేసి వచ్చంటే ఊరు రాయరు. ఎగ్జామ్ రాయండి భోంచేసి అంటే నా దగ్గరికి వచ్చి నవ్వుతూ ఉంటారు. అనుకున్నాను సార్ రాద్దామని, పోతే కొంచెం ఏవో చెప్తుంటారు. మరణము తాకబోతుందంటే ఏమైపోయారు? అందరూ షేక్ అయిపోయారు. మీకు ఒక విషయం చెప్పనా? నేను కొన్ని ఇల్లు మిస్ చేసాము పోయిన ఆదివారం కొన్ని ఇల్లు మిస్ చేసి వేరే ఇళ్ళకి వెళ్ళాం. కొంతమంది ఫోన్లు చేసి మరీ పిలిచారు హౌస్ విజిటింగ్కి. ఫోన్లు చేసి పిలిచి, సార్ దేవుడు ఒక విషయాన్ని మాట్లాడాడు కదా అని అప్పుడు ఇంట్లో విషయాలు బయట పెడుతున్నారు. ఇలా ఉంది సార్ మా ఇంట్లో పరిస్థితి, ఒకవేళ మా ఇంట్లో ఏమన్నా అది జరగద్దేమోనని భయం వేస్తుంది సార్. చూసారా? ఒకవేళ దేవుడు 9 గంటలకల్లా ఆరాధనకి రాకపోతే మీకు ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది అని కానీ చెప్తే దేవుడు 8:45 గేట్లు పగలగొట్టుకొని లోపలికి వస్తారేమో, తాళాలు దిగిపోయినా. గేట్లు ఎక్కి దూకి చచ్చి తలుపులు బాది లోపలికి వస్తారేమో. మనకి ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు మాత్రమే మనము లోబడుతున్నాం. ఇందుని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన సమీపముగా మన పరిచర్యలో మనతో ఉన్నాడు అనే విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి. అది తప్పించాడు దేవుడు, మన నుంచి తప్పించాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా. ఎందుకంటే దేవుడు చెప్పకపోవడం కూడా అది తప్పు, నేరం అది. కాబట్టి మిమ్మల్ని ఏదో భయపెట్టాలని నేను చెప్పలేదు ఆ విషయాన్ని. తర్వాత నేను చాలా మదనపడ్డాను ఆ విషయం చెప్పిన తర్వాత. మదనపడ్డా, దేవుడు చెప్పమన్నాడు కదా. బ్లంట్గా అక్క చెప్పింది, నువ్వు చెప్పాలి అని చెప్పి పంపించింది ఆమె. నన్ను పంపించిన తర్వాత నేను చెప్పకపోతే ఎలాగా? నేను జస్ట్ ఒక మెసెంజర్. నేను దేవుడు చెప్పినటువంటి వాటిని సంఘానికి అందించేవాడిని. అంతేగాని నేనేదో గొప్ప ప్రవక్తనో లేకపోతే నేను ఆకాశంలో నుంచి డింగని ఊడి పడిపోయినో కాదు. నేను ఒక పనివాడిని, ఒక కూలివాడిని దేవుని సన్నిధిలో. ఆయన పని చేసేటువంటి కూలివాడిని నేను. కాబట్టి కూలివానికి ఏం కావాలి? చెప్పమనేది చెప్పిన పని చేసేటువంటి నిబద్ధత కావాలి కూలివానికి. జీతం కూడా కావాలనుకోండి కూలివానికి. వాని కూలికి సంబంధించి కరెక్ట్గా కడుపు నిండా మనం వాడికి భోజనం పెట్టాలి కూలోడికి. కాబట్టి నేను ఒక కూలివాడిని ఇక్కడ. ఎందుకు అంటే దేవుడు నాకు ఈ సంఘం పట్ల ఒక బాధ్యతనిచ్చాడు. ఏం బాధ్యతనిచ్చాడు అంటే, దేవుడి దగ్గర నేను ప్రార్థన చేసేటప్పుడు మీరు నాకు అప్పగించిన సంఘము అని మాట్లాడతాను నేను దేవుణ్ణి. అంతేగాని నా సంఘము అని మాట్లాడను నేను. మీరు నాకు అప్పగించిన బాధ్యత. ఇప్పుడు ఈ సంఘాన్ని కావలిగాసేటువంటి కూలివాడిగా నన్ను దేవుడు పెట్టాడు. నేను ఇక్కడ రాజున కోట్లు వేసుకొని తిరిగి నా షూ ఆడ వదిలిపెడితే మీరు షూని దుడిచి ఆడబెట్టి, అవునా, నాకు ఒకరు కోట్ వేసేవాళ్ళు, నా బైబిల్ పట్టుకొచ్చేవాళ్ళు, నాకు ముందు ఒక ఇద్దరు ఆ బౌన్సర్లు ఉండాలా నాకు ఇప్పుడు? చెప్పండి. చెప్పరేంటండి మీరు? అది కూడా చెప్పరేంటి? వాక్యం సంబంధించింది కాదు కదా నేను అడిగింది, లోకపరంగా కదా. అవునా? ఇప్పుడు నేను ఎవరిని? ఇప్పుడు మీరేమని పిలవాలి నన్ను? మా కూలివాడా అని పిలవాలా? పిలవాలి సార్, మీరు అట్టంటే ఎట్ట సార్ అని అంటారా? మీరందరూ గొర్రెలు. మన ప్రధాన యాజకుడైన దేవుడు
నన్ను మీకు గొర్రెల కాపరిగా పంపించాడు. నా గొర్రెలను కాయుము, నా గొర్రెలకి సమృద్ధి అయిన మేతను పెట్టు. ఎక్కడ తోడేలు పట్టుకెళ్తుందేమో, సింహము దాడి చేసి మందను చీల్స్తుందేమో, జాగ్రత్త కలిగి నా ప్రార్థనలో మీరు నమ్మండి నమ్మకపోండి, నాకంటే కూడా సంఘము గురించి ఎక్కువగా నేను దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాను. మీరు ఎంతమంది నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ ప్రతి పేరును, మీ ప్రతి కుటుంబం పేరును, మీ బిడ్డల్ని, మీ వృద్ధుల కొరకు నేను నా దగ్గర అరగంట సమయము నా ప్రార్థనలో గడుపుతాను. సంఘము కొరకు, సంఘములో క్షేమం ఉండాలని, సమాధానం ఉండాలని, సంతోషం ఉండాలని, అందరి మధ్య సహోదర ప్రేమ ఐక్యత ఉండాలని, తారతమ్యాలు ఉండకూడదని, విభేదాలు ఉండకూడదని, అందరూ కలిసి సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని గుర్తుపెట్టుకోండి. ప్రియమైన వారలారా, సంఘ బాధ్యతను దేవుడు మనకు అప్పగించినప్పుడు మీరు నేను ఎవరం ఇక్కడ ఈ లోకంలో? ఎవరు మీరు? అందరం కూలోళ్ళమే. సార్ నువ్వు అక్కడే కూలోడే కదా అనుకుంటారేమో. ఇప్పుడు మీరు కూడా ఎవరు? కూలోళ్ళే మీరు కూడా. ఏం కూలి చేయాలి ఇప్పుడు మీరు? భోంచేసిన తర్వాత చేపలెత్తాలి, భోంచేసిన తర్వాత చర్చిని క్లీన్ చేయాలి, భోంచేసిన తర్వాత ఏం చేయాలి? గొరకబెట్టి నిద్రపోవాలా? భోజనాన్ని మనకు అందించినటువంటి కుటుంబం కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి. భోంచేసిన తర్వాత మనం ఏం చేయాలి? మన సంఘాన్ని, మన ఇల్లు ఇట్లా డస్ట్ ఉండి అన్నం గిన్నం మెతుకులని పడిపోతే వెళ్ళిపోతామా? టైం అయింది మళ్ళీ వచ్చి కడుగుదాంలే అని అంటామా? అలా ఇద్దరిని ముగ్గురినే చూస్తున్నాను నేను చర్చి గడిగే వాళ్ళని. ఒక్కొక్క వారము ఒక్కొక్క కుటుంబము బాధ్యత తీసుకోండి సంఘం విషయం. మన సంఘంలో చెట్లు వేసాం, ఎవరు నీళ్ళు పోస్తున్నారు చెట్లకి? చెప్పండి. ఇంట్లో ఎవరు పోస్తారు చెట్లు వేస్తే? మీ అపార్ట్మెంట్ల దగ్గర ఎవరు పోస్తారు చెట్లకి? స్త్రీలే కదా పోస్తారు. ఇక్కడ ఎందుకు పురుషులు పోస్తున్నారు? మీరే పోయాలి. మీ భర్తలను తీసుకొని, అయ్యా ఈరోజు మన బాధ్యత ఉదయము సాయంత్రం ఎన్ని పనులున్నా సంఘానికి వెళ్ళి, సంఘం మొత్తం ముందు కలిపేసి ఉంటారు కదా లోపల, ముందు సోమవారం రోజు వచ్చి ఊడ్చేసి చెట్లకన్నీ నీళ్లు పోయాలి. నీళ్లు పోసి మీరేం చేయాలి? ఇంకెళ్ళిపోవాలా? మోకరించి అక్కడే ప్రార్థన చేయండి సంఘం కొరకు, నూతన ఆత్మల కొరకు. అర్థమైందా? సార్ మీరు చెప్పిన పని ఇది ఒకటే కాబట్టి ఇది చేయడమే కొంచెం కష్టం సార్, మళ్ళీ ప్రార్థన అంటారు ఏంది? ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, ఈ ప్రకటన గ్రంథములో మనము వివరించుకున్నటువంటి స్త్రీని మనము చక్కగా ఒక పిక్ వేసుకుందాం. ఇక్కడ పిక్చర్ వేసి చూద్దామని అనుకున్నాను, బట్ దేవుని చిత్తమైతే మనము ఇప్పుడు కాదులేండి, నెక్స్ట్ రాకడకు సమీపముగా ఉన్నామా లేదా కొన్ని అకౌంట్స్ మీకు ఇస్తాను నేను, కొన్ని లెక్కలు ఇస్తాను మీకు నేను. దేవుని రాకడ ఎలా ఉంటుంది, ఆయన రాకడికి సంబంధించి వచ్చే వారము దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈ వారం వచ్చిన వాళ్ళు వచ్చే వారము కూడా దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వకుండా దేవుని సన్నిధికి రండి. వస్తూ నోట్బుక్స్ తీసుకురండి. కొన్ని లెక్కలు మీకు నేను పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథానికి సంబంధించినటువంటి ఆ కాలాలు, వాటి సమయాలు, పరిధులు ఇవన్నీ కూడా నేను బోర్డు మీద రాస్తాను. ఇక్కడ ఆ బోర్డు కూడా వచ్చే వారానికి నేను ఏర్పాటు చేయాలని పెద్దలకి తెలియపరుస్తున్నాను. ఈ వారానికి సిద్ధపడిపోయారు వారైతే, కానీ ఈ వారము కొంచెం టైం ఇద్దాం. వచ్చే వారానికి మనము మరలా అనౌన్స్ చేస్తూ ఉన్నాను, పెద్దలకడే రండి. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి. ఇవన్నీ కూడా మీతో మాట్లాడాను నేను. ఎలా మాట్లాడుకున్నాం మనము అంటే, ఆ స్త్రీ అంటే ఎవరు, ఆ గర్భములో ఉన్న శిశువు అంటే ఎవరు, పుట్టిన శిశువు అంటే ఎవరు, ఎక్కడికి వెళ్ళాడు ఆ శిశువు చూసాము, ఆ శిశువును మృంగడానికి వచ్చినటువంటి ఆ మహాఘట సర్పము ఎవరో చూసాము. అయితే ప్రియమైన వారలారా, ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా మనము చూసాము. చివరిగా ఆ స్త్రీ అరణ్యములో పోషించబడింది ఒక కాలము, అర్ధకాలము. ఆమె ఎలా పోషించబడింది కూడా రాబోయే దినాల్లో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే ఈ సమయంలో 7వ వచనము నుంచి ఒక మాట మనం చదువుకుందాం. ఇక్కడ ఒక యుద్ధము జరిగింది, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పము ఓడిపోయింది.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ముందు ఉన్నటువంటి ఏ సమస్య అయినా, ఏ అనారోగ్యమైనా యేసు క్రీస్తు నామమున ఓడిపోవును గాక. ఆ మహాఘట సర్పము కూలిపోయింది. యుద్ధములో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. జాగ్రత్త, ఇటువంటి దేవుడు ఎందెందు వెతికినా మనకి కనిపించడు. ఆయన మహిమ ఎంత గొప్పదంటే, ప్రధాన దూతల్లో ఒక దూత అయినటువంటి మిఖాయేలు ఏం చేశాడు? ఆ ఘట సర్పముతో, ఆది సర్పం అంటది, అంటే దాన్ని మనము వృద్ధ సర్పం అని కూడా అనుకోవచ్చు, ముసలి సర్పం అని కూడా అనుకోవచ్చు. ముసలి అంటే వేరే, మళ్ళీ ముసలి అంటే మళ్ళీ ఆడకపోకండి. మా పాస్టర్ గారు బైబిల్లో ముసలిని సర్పాన్ని రెండు కలిపి చెప్పాడు అని చెప్పకండి. మళ్ళీ ముసలి సర్పం అంటే వయసు అయిపోయిన సర్పం అది. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆది సర్పము. ఇప్పుడు కొన్ని ఎవిడెన్స్ మీకు నోట్స్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను, సిద్ధపరచుకోండి. మీకు సైడ్ హెడ్డింగ్స్ కూడా నేను చెప్తాను. ప్రియమైన వారలారా, ఈ ప్రకటన గ్రంథములో మనము ఆరోహణమైన క్రీస్తును, మహిమలో ఉన్న క్రీస్తును మనకి గ్రంథము చూపిస్తూ ఉంది. ఆరోహణమైపోయిన క్రీస్తును, దేవుని మహిమలో ఉన్న క్రీస్తును ప్రకటన గ్రంథము మనకి చూపిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి. రెండవది, ఆయన మాత్రమే గ్రంథపు ముద్రలు విప్పడానికి యోగ్యత సంపాదించాడు. రెండవ విషయము. అయితే దేవుడు ఇప్పుడు పరలోకములో ఎక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అని మనకు ఒక ఆలోచన రావచ్చు. మీరు చదవడానికి వీల్లేదు కానీ, సమయం సరిపోదు కానీ, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఈ లేఖన భాగానికి అనుసంధానము చేసుకుంటూ చదవాలి. గుర్తుపెట్టుకోండి, మీరేదో రెఫరెన్స్ లాగా చదువుకోకూడదు. ఇప్పుడు రాసుకోండి, యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ప్రశ్న పెట్టుకోండి. దానికి ఆన్సర్ హెబ్రీ 12:2. ఎక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, యేసు దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీరు రాసుకుంటే మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు యేసు, ఇంకొక ప్రశ్న రాసుకోండి, ఇప్పుడు యేసు క్రీస్తు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర కుడి పార్శ్వమున కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడు? జవాబు రాసుకోండి. ఆయన సంఘ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయిన తరువాత ఆ మరణము ద్వారా సంఘము కట్టబడింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము మీద సంఘము కట్టబడింది. కాబట్టి ఇప్పుడు పరలోకములో ఆయన ఆసీనుడై ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. అంటే సంఘములో తన్నుకుంటున్నారా? సంఘములో తిట్టుకుంటున్నారా? సంఘములో రెండు బ్యాచ్లుగా విడిపోయారా? సంఘములో అక్రమాలు జరుగుతున్నాయా? సంఘములో అన్యాయము జరుగుతుందా? సంఘములో తప్పుడు బోధలు బోధిస్తున్నాడా సేవకుడు? సంఘము ఎలా జీవిస్తూ ఉంది? విశ్వాసి తన జీవన విధానాన్ని ఎలా కొనసాగిస్తున్నాడో కూడా ఇప్పుడు దేవుడు సమస్తము కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాడట. మన పర్యవేక్షకుడు ఎవరు? యేసయ్య. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన పరలోకం నుంచి భూమి మీద ఆయన దృష్టికి ఎవరు కూడా తప్పించుకోలేము. ఎందుకంటే ఒక ఉదాహరణ, యోనా ఏం చేశాడు? పారిపోయాడు. పారిపోయి వేరే ఓడెక్కేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు పట్టుకున్నాడా లేదా? పట్టుకున్నాడు. సముద్రంలో వేసాడు. సముద్రంలో వేసిన తర్వాత పెద్ద చేప వచ్చి మింగేసిందా? మింగేసిన తర్వాత ఆ చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు యోనా. ఇప్పుడు చేప కడుపులో ఉన్న యోనాని చూసాడా? ఆయన ఊపిరి ఊదగా సముద్ర దిగంతములో అడుగు భాగము కనబడుతుందంట. ఆయన నోటి ఊపిరి చేత లేదా ఆయన నాసికా రంధ్రముల ఊపిరి చేత ఆయన అని ఊపితే ఏం కనబడుతుంది? మనల్ని చేస్తుంటారుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారుగా, పుచ్చుకు 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 అని చేస్తుంటారు. ఒకసారి స్టేడియంకి వెళ్తే ఆ పుచ్చుకు 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 ఎవరు అని ఒక ఆయన
ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాడంటే, నేను వాకింగ్ చేస్తా ఫోన్ మాట్లాడుతూ పోతా ఉంటే ఈ రెండు పట్టుకొని పీకను పట్టుకొని పిసికేస్తున్నాడు ఆయన. పిసికేసి అరుస్తున్నాడు, అట్లా అరుస్తున్నాడు. నేను భయపడిపోయా, వెనకాల ఏందిరా ఈయన ఏమన్నా చచ్చిపోతున్నాడా ఏంది, దీనికి ఏమైనా హెల్ప్ చేయాలని వెనక్కి తిరిగి చూస్తే ఆ చెట్టును పట్టుకొని నిలబడున్నాడు, మళ్ళీ కామ్గా ఉన్నాడు. నేను అక్కడే ఆగిపోయి చీకట్లో చూస్తున్నాను. ఏంటి అంటే ఇది గట్టిగా నొక్కుకొని అరస్తా ఉన్నాడు ఆయన, కక్క అట్లా. అదొక రకమైన ఎక్సర్సైజ్ అంట, నాకు తెలియదు ఆ విషయం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, సముద్ర గర్భములో ఉన్నటువంటి చేపని చూశాడు. చేప గర్భములో ఉన్నటువంటి యోనా ప్రార్థనను కూడా దేవుడు వినగలుగుతున్నాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇప్పుడు మనం చేసే ప్రార్థనను దేవుడు వింటాడా? ఏమా, దేవుని సంఘానికి ఎన్ని గంటలకు వస్తున్నామో చూడ్డా దేవుడు? ఒకవేళ మీ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకవేళ ఓకే, దాని గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని సన్నిధికి మీరు ఎన్ని గంటలకు వస్తున్నారో దేవుడు చూడట్లేదా? చూస్తున్నాడా లేదా? మీరు చేసే ప్రార్థనను వింటున్నాడా లేదా? ఏమో సార్ అంటే ప్రార్థన చేయబాకండి. ఇవన్నీ మాకు తెలియదు సార్ అంటే ప్రార్థన చేయబాకండి, దేవుని సన్నిధికి రాబాకండి. ఆయన దృష్టిలో మనం తప్పించుకోవడము అసంభవం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రక్షించబడిన వారి మీదే ఆయన కన్ను దృష్టి ఎక్కువగా ఉంటుంది. లోకములో ఉన్నవారినంటే చూస్తుంటాడు, కానీ దేవుడు రక్షించబడిన నీ జీవితము ఎలా ఉందో దేవుడు ఫస్ట్ తనిఖీ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అలాగా మన బిడ్డలు ఆడుతూ ఉంటే వారిని ఏం చేస్తాం మనం? ఒక కన్ను వాళ్ళ మీద వేసి పెట్టుంటాం, అవునా కదా? ఒక కన్ను వాళ్ళ మీద వేసి పెడుతూ ఉంటాం. మొన్న రాత్రి 11:30కి వాళ్ళ అమ్మ 2 షాట్లు కొట్టింది, బన్ను పాపని 2 షాట్లు ఇచ్చింది. షాట్లు ఇగానే నాకు నిద్రపోతున్న వాడిని మెలకు వచ్చింది. 12:30కి ఏంది ఈ షాట్లు అని చెప్పి చూస్తుంటే, ఏంది ఇక్కడ చప్పుడు అవుతుంది, ఏంది టపాసులు పేలుస్తున్నారా మీరు అని అన్నా. అంటే గబక్కని నేను కానీ ఏం జరిగింది అని అంటే గట్టిగా ఆడుస్తుంది అనేసి నేను ఏంది నేల టపాసులు పేలుస్తున్నారా మీరు అని అడిగితే వెంటనే వాళ్ళ అమ్మ ఏముంటుందంటే, ఇదేం చేస్తుంది తెలుసా, ఆ నాజిల్ డ్రాప్స్ ఉన్నాయి కదా, అవి ఆడ పెట్టుంటే 12:30కి వాళ్ళమ్మ పడుకొని నిద్రపోతుంది కావాలనుకొని ఆ ముక్కులో వేసుకోవడానికి ట్రై చేసింది. నాజిల్ డ్రాప్స్ ఆ తల కిందే పెట్టుకొని ఉంది, అవి వేసుకోవడానికి ట్రై చేసింది. జలుబు లేదు కదా, అవి వేసుకోకూడదు కదా. ఏం చేసింది వాళ్ళమ్మ? 2 షాట్లు ఇచ్చింది, 2 షాట్స్ ఇచ్చింది. 2 షాట్స్ ఇచ్చేటప్పటికే వెంటనే నీతో పలకను పో, నేను మా నాన్న దగ్గరే పడుకుంటా, మా నాన్న అంటేనే నాకు ఇష్టం అని చెప్పి నా దగ్గర వచ్చి పడుకుంది. సరే, అది ప్రక్కన పెడితే ఇప్పుడు నిద్రపోతున్న 12:30 గంట టైంలో వాళ్ళ అమ్మే చూడంగా ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, ఆయన నిద్ర వస్తుందా? పగులు ఒకటే ఉంటుంది, రాత్రిలో ఒకటే ఉంటుంది, అవునా? కాబట్టి ప్రియమైన వారలారా, జాగ్రత్త. ఆయన మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన పరీక్షించడము కాదు, పర్యవేక్షణలో సీసీటీవీ ఫుటేజీలు మనకి రేపు బయటకు వస్తాయి. కాబట్టి మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీరు ఈ సీసీటీవీ ఫుటేజ్ అండర్లో ఉన్నారు, జాగ్రత్త అని రాసింటారు. అక్కడ రాసింటారు కదా, ఏమైనా ఆఫీసులకు వెళ్తే మీరేమైనా చేస్తారేమోనని జాగ్రత్తగా ఉండండి, మీరేం చేసినా తెలిసిపోతుంది అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? సంఘ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉన్నాడు. సంఘము ఎంతసేపు ప్రార్థన చేస్తుంది? సంఘముల విశ్వాసులు ఇక్కడే విశ్వాసులుగా ఉంటున్నారా? బయట కూడా విశ్వాసంగా నీతిగా జీవిస్తున్నారా? ఇక్కడే ప్రార్థన చేస్తున్నారా? ఇళ్లలో కూడా ప్రార్థన చేస్తున్నారా? ఇంకా చెప్పుకుంటా పోతే సాయంత్రం అవుద్ది. కాబట్టి ఆయన పర్యవేక్షణలో మనమున్నాం. ప్రతిదీ నోట్ చేయబడుతుంది. జీవ గ్రంథం అనే వేరే గ్రంథం ఒకటి ఉందంట. అంటే దానికి ఇంకో గ్రంథం ఉంది. మన యాక్టివిటీస్ అన్నీ కూడా నోట్ చేసుకోవడానికి దేవుని దగ్గర చాలా గ్రంథాలు ఉండవచ్చు. కాబట్టి ఒక గ్రంథము దేవుని దగ్గర ఉంది, సంఘాన్ని పరిశీలన చేస్తుంది. నేటి దినాల్లో సంఘాలు ఎలా ఉన్నాయంటే సురుకు తగలకుండా నిద్రపోతున్నాయి. సంఘాలకి శ్రమ కావాలి. ఇప్పుడు స్టార్ట్ అయింది శ్రమ. సంఘములో ఇప్పుడు శ్రమ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ అవుతుంది. సంఘములో ఏదైనా శోధన వస్తే ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ అవుతుంది. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఆదిమ సంఘములో ఎప్పుడైతే సంఘము శ్రమల్లోకి వెళ్ళిందో సంఘము విస్తరించబడింది.
నీ కుటుంబంలో సమస్యలు వచ్చాయంటే నీ కుటుంబము దేవుని యొక్క ఆశీర్వాదములోకి వెళ్ళబోతుంది. ఎందుకనంటే ఇంతకు ముందున్న కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడతావు. అందుకే మనం తెల్లవారుజామున లేచినప్పుడు 5 గంటల ప్రార్థనలో మనం ఏం చేస్తున్నామండి? మన దేశము కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిద్రపోతున్న క్రైస్తవ సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఏమని మాట్లాడాడు యోనాని? అక్కడున్నటువంటి ఓడనావికుడు ఏమన్నాడు కదా? చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఓ ఈ నిద్రపోతా, నీకేమి సంభవించినది, నీకేం పోయే రోగం రా అని దాని అర్థం. అంతే కదా? మనం ఎవడన్నా మనకు అట్లా చేస్తే వీడికేం పోయే రోగం రా వీడికి అంటాం కదా. అది ఓడనావికుడికి రక్షణ లేదు. కానీ ఓడనావికుడు యోనా ప్రవక్త అని తెలియదు. కానీ యోనా దేవుని పనిని ప్రక్కన పెట్టేసి పడుకొని నిద్రపోతూ ఉంటే, ఓ ఈ నిద్రపోతా, లేయి పైకి, నీకేం వచ్చింది? నీకు ఏం జరుగుతుంది? ప్రపంచం అల్లకొల్లంగా ఉంటే, ఇష్ట ప్రకారంగా క్రైస్తవుల మీద అటాకులు జరుగుతూ ఉంటే, ఇష్ట ప్రకారంగా క్రైస్తవ సంఘాలు కూల్చివేయబడుతూ ఉంటే, ఇష్ట ప్రకారంగా సేవకులు చంపివేయబడుతూ ఉంటే, ఇష్ట ప్రకారంగా క్రైస్తవ యవన సహోదరులు పాడు చేయబడుతూ ఉంటే, ఇష్ట ప్రకారంగా క్రైస్తవ మిషనరీలు చంపబడుతూ ఉంటే, నీకేం పోయే కాలం, నిద్రపోతున్నావు ఇంకా నువ్వు అని దాని అర్థం. దాని కొరకు ప్రార్థన చేస్తాం. నా కంటి తుడుపు కోసం మీరెవరు కూడా జాయిన్ అవ్వద్దు. నేనేదో పిలిచానని మీరు జాయిన్ అవ్వద్దు. మీలో ఆసక్తి రాకపోతే రేపు ఆ సంఘం దగ్గరికి వచ్చినాడు, రేపు పొద్దున మన సంఘం ముందు కూర్చుంటాడు వచ్చి. మనలో ప్రార్థనా శక్తి లేకపోతే, మనలో సంఘ సహవాసం లేకపోతే ఆ ఇంటికి వచ్చినాడు ఈ ఇంటికి రాకుండా ఉండడు. వాడు ఏం చేస్తున్నాడు? చుట్టూ పల్లెల్లో ఉన్న సంఘాలన్నీ టార్గెట్ చేస్తున్నాడు. పల్లెల్లో ఉన్న సంఘాలన్నీ కూడా పట్టణంలో ఉన్న సంఘాలకు వేరుపరుస్తూ ఒక్కొక్కడి మీద దాడి చేస్తున్నాడు. పట్టణంలో ఉన్న సంఘాలు ఏం చేస్తున్నాయి? మన దగ్గరికి రాళ్ళేవాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు పల్లెలే పట్టణానికి పట్టుకొమ్మలని చదువుకున్నామా లేదా మనము? కాబట్టి ఆ సంఘాల్లో జరిగిన అన్యాయాన్ని టౌన్లో ఉన్నటువంటి సంఘాలు ఏవి కూడా మాట్లాడట్లా. వారి కొరకు వెళ్ళి నిలబడి, వారి ముందు నిలబడి ఎందుకు సంఘాన్ని కూల్చారని మాట్లాడేటువంటి వాడు ఒకడు లేడు. ఎందుకంటే మనకు పట్టింది కాదు ఇది. అన్నీ వెళ్ళిపోతాయి సేవకులంతా. లాస్ట్కి ఎవరు మిగులుతారు? టౌన్ మీద పడతారు. ప్రార్థన చేయకపోతే శ్రమలు నీకెంతో దూరంలో లేవు. నువ్వు అనుకుంటున్నావు చాలే నా కుటుంబము నేను బాగున్నాం అనుకుంటున్నావు. జాగ్రత్త. అపవాది గర్జించు సింహం వలె వాడు ఏం చేస్తున్నాడు? వాడు అపవాది గర్జించు సింహం వలె తిరుగాడుతూ ఉన్నాడంట. వాడు భూమి మీదకి పడద్రోయబడ్డాడంట. ప్రియమైన వారలారా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యాన్ని నేను త్వరగా తీసుకొని ముందుకు వెళుతూ ఉన్నాను. అయితే ఈ సమయంలో పరలోకములో యుద్ధం జరిగింది. ఆ యుద్ధము మికాయేలుకు, ఘట సర్పముకు, మికాయేలుకు సంబంధించిన దూతలకు, ఘట సర్పానికి సంబంధించినటువంటి అనుచరులకు. ఇప్పుడు వాడు ఓడిపోయాడు కాబట్టి పరలోకములో వాడికి ఇంకా ప్రవేశించుటకు అధికారము కోల్పోయాడు. అంటే దాని అర్థం ఒకసారి మీరు ఆలోచన చేయండి. పరలోకానికి అపవాది వెళ్ళడానికి వాడికి ఎవరు అధికారం ఇచ్చారు? ఉంటాడా పరలోకంలో అపవాది? ఎక్కడుంటాడు వాడు? చెప్పండి. అపవాది ఎక్కడుంటాడు? వాడు పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడా? ఏది అట్ట తోపుతున్నారు. వాకింగ్కి వచ్చే వాళ్ళు చేస్తుంటారు ఈ ఎక్సర్సైజ్. అటు మీరు ఇప్పుడు చేస్తున్నారు అంటున్నారు ఏంటి? పరలోకానికి అపవాది వస్తాడా? దేవుని సన్నిధికి వస్తాడా వాడు? ఉందా వాడికి అంత ధైర్యం? వాడికి అంత గట్స్ ఉన్నాయా? చెప్పాలి. తలోపద్దు నాకు చెప్పాలి. ఉన్నాయి. మైక్ ఇచ్చేదా? మైక్ తీసుకుని గట్టి చెప్పండి. ఎలాగున్నాయి? ఎవరిచ్చారు? దేవుడు అధికారం ఇచ్చాడా? ముందే గట్టిగా నన్ను కొట్టి తట్టున్నారు. ఎవరండి? ఇంకా బ్రదర్, నా సాయి ఎందుకు చూస్తారే సార్ అంటారా? నన్ను వదిలేండి సార్ ఈ వారం అంటారా? గుర్తుపెట్టుకోండి, పరలోకానికి దేవుడు వాడికి అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడో లిటరల్గా మనం చూడాలి. ఇప్పుడు గుడ్డిగా మాట్లాడుకొని వెళ్ళకూడదు మనము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నోట్ చేసుకోండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము
6వ వచనము చూడండి. అంటే చదవద్దండి దయచేసి, మీరు నోట్ చేసుకోండి. వాడు ఏం చేస్తున్నాడు? యోబు మీదకి ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. అవునా? నిత్యము ఇక్కడ చదవబడిన వాక్యం ఏంది? ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి అమ్మా. 7వ వచనంలో వాడు ఒక మాట అమ్మా, అదొద్దమ్మా, అది ఆ రెఫరెన్స్ ప్రక్కన పెట్టండి. భూలోకంలో నేను అటు ఇటు తిరుగుతున్నాను, బ్రాంతి షాపుల దగ్గర తిరుగుతున్నాను, మీ వాళ్ళు చాలామంది కనబడుతున్నారు, కాబట్టి వేశ్య కేంద్రాల్లో తిరుగుతున్నాను, మీ వాళ్ళు చాలామంది వస్తారు, అబద్ధాలు ఆడుకునే దగ్గర నేను ఉన్నాను, మీ వాళ్ళు చాలామంది అబద్ధాలు ఆడతారు, మీ వాళ్ళు కొట్టుకునే దగ్గర కొట్లాట దగ్గరికి వెళ్తే మీ వాళ్ళు కూడా కనబడ్డారు అని ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటాడు వాడు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త, గొడవలకి వెళ్ళబాకండి. ఒకవేళ తాగడానికి ఒకవేళ మీ అధికారి, మీకంటే పై అధికారి తాగుతూ కూర్చోమంటే బ్లంట్గా రిజెక్ట్ చేసి వెళ్ళిపోండి, నేను ఈ ప్రాంతంలో ఉండనండి అని వెళ్ళిపోండి. ప్రియమైన వారు, చదవబడిన లేఖన భాగంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఇదిగో 10వ వచనాన్ని చూద్దాం. 12వ అధ్యాయము మన ప్రకటన 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఏమైపోయాడు? ఇప్పుడు వాడు చేసే పని ఏందో తెలుసా? ఏమయ్యా, డేవిడ్ గారిని మంచి ఉద్యోగం ఇచ్చావు ప్రభా, ఆయన టయానికి వస్తున్నాడా చర్చికి? నువ్వు చూస్తున్నావా? మంచి ఉద్యోగం ఇచ్చావు, బాగా సంపాదన ఉంది, బాగా వెల్ సెటిల్డ్, అందులో వాళ్ళ మేడంకి కూడా ఉద్యోగం ఇచ్చావు, బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి. ఆయన చర్చికి వస్తున్నాడా సరిగ్గా? అవునా? శ్రీనివాస్కి ఉద్యోగం ఇచ్చావు, తర్వాత సునీతకి ఉద్యోగం ఇచ్చావు. శ్రీనివాస్ సరిగ్గా సమయానికి వస్తున్నాడా? వెళ్ళి చెప్పేస్తాడు వాడు ముందుంటాడు పాస్టర్ కంటే కూడా. పాస్టర్ ప్రభువా, మా వాళ్ళకి నాయన ఆ బంధకాలని విడిపించు ప్రభువా, అయ్యా వాళ్ళని రప్పించు ప్రభువా. నిన్న కూడా ఉపవాసం అవుతారు, సాయంత్రం రాత్రి 10 గంటలకు తిన్నా అన్నాను నేను. రాత్రి ఉదయం నుంచి ఉపవాసం ఉండి, ఎవరి కొరకో తెలుసా? సంఘం కొరకే ఉపవాసం ఉంది. మా వాళ్ళకి ఆ బంధకాలు తెంచే ప్రభువా. 9 గంటలకి నేను వెళ్ళిపోయేటప్పటికే వాళ్ళందరూ నిండిపోయి నా సాయి విచిత్రంగా చూడాలా. పాస్టర్ గారు 9:30కు వచ్చారా మీరు అన్నట్లుగా నా సాయి చూడాలి ప్రభు అనుకుంటే నాకు ఈరోజు గొప్ప అనుభవం ఎదురైంది. నిన్న ప్రార్థన ఫలితం ఏందో తెలుసా? పెద్ద తాళం ఒకటి ఎదురొచ్చింది నాకు. నా వెనకాల పోలీసు పాల్గారు ఉన్నారు. తాళం తీస్తే మేము పరిగెత్తే తట్టున్నాం లోపలికి. తెలుసు కదా, చిన్నపిల్లలు 12:30కి ఇంటికి వెళ్ళి కొడితే పరిగెత్తారు కదా బయటికి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో. వాడు చేసే పని ఏంది? వాడు ఏం చేస్తాడండి? వాడు మన మీద నిత్యము మన సహోదరుల మీద నేరారోపణ మోపడమే వాడి పని. ఎవరి మీద మోపాడు వాడు? ఫస్ట్ యోబు మీద మోపాడు. రెండవది జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు నోట్ చేసుకోండి. జకర్యా ప్రధాన యాజకుడైన యెహోషువ మీద కూడా నేరము మోపాడంట. మీరు ఆ వచనాన్ని మాత్రమే చదవద్దు, అర్థం కాదు మీకు. దానికి ముందు అధ్యాయాన్ని చదవండి, దాని అధ్యాయం చదవండి, దాని తర్వాత అధ్యాయం చదవండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. లూకా సువార్తలో పేతురుని శోధించడానికి కూడా, లూకా సువార్త 22:31, పేతురుని శోధించడానికి కూడా అపవాది దేవుని దగ్గర నుంచి అనుమతి తెచ్చుకున్నాడంట. ప్రియమైన వారులారా, చివరికి వాడు చేసే పనేందో తెలుసా? వీడు చేసే పనేందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఏం చేశాడు? వీడు అబద్ధాలు చెప్పాడు. ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నాకు మొక్కమన్నాడు. ఆదామవ్వకు కూడా ఏం అబద్ధాలు చెప్పాడు? వెళ్ళి అక్కడికి వెళ్ళి, నిజమా మీరు దేవుళ్ళలాగా అయిపోతారు, నిజమా మీరు దేవుళ్ళలాగా అయిపోతారు. అవుతాడా మనిషి దేవుడు? 40 సంవత్సరాలు 40 రోజులు దీక్షలో ఉంటే మనిషి దేవుడు అయిపోతాడా? దేవుడు మనిషి అయిపోతాడా? దేవుడు దేవుడే, మనిషి మనిషే. కాబట్టి ప్రియమైన వారులారా, వీడి పని ఏంటంటే 24 గంటలు చూసావా చూసావా చూసావా, ఈ సంఘములో ఇటువంటి విశ్వాసులు ఉన్నారు చూసావా చూసావా, 24 గంటలు దేవుని దగ్గరికి వెళ్ళి వాడు ఫిర్యాదులు చేస్తూ ఉంటారంట. కాబట్టి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ మాట మీకు చాలా బాధ కలిగించవచ్చు.
ఎందుకంటే నేను చెప్పబోయే ఈ మాట మీ అందరికీ కూడా కొంత వేదన కలిగించవచ్చు. వాడు ఏం చెప్తాడో తెలుసా? చూసావా 9:30కి వచ్చారా? మీ సేవకుడిని పంపించారు కానీ వాళ్ళు 9:30కి రాగలిగారా? 9కి వచ్చి ప్రార్థన చేయగలిగారా? మీ సేవకుడు అడుగుతున్నాడు కదా, హే అని దేవుని దగ్గర డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఎవరి నిమిత్తమో డ్యాన్స్ చేసేటాడు? ఎవరి నిమిత్తమో? ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ వారం కాదు, నెక్స్ట్ వీక్ మొదటి వారం వాళ్ళు వచ్చేస్తారు. చూస్తుండు, అపవాది నిన్ను సిగ్గుపరుస్తారు. చూస్తుండు అంటే వాడు మళ్ళీ ఆదివారం పరిగెత్తుకుని వస్తాడు. చూసావా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఏమైపోయింది? 10:30కి వచ్చా, అదిగో వస్తుంది. ఒకరోజు సైతాన్ వచ్చి దేవుని మందిరంలో నిలబడిందంట పక్కన. దేవుని దూతలు కూడా వచ్చారంట. వచ్చేటప్పటికే దేవుని దూతలు అడుగుతున్నారంట సైతాన్ని, ఏమని? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఏం పని ఉండి వచ్చారు? మేమంటే మా దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహాయం పంపించమని మా దేవుడు మమ్మల్ని పంపించాడు కాబట్టి మేము వచ్చామంటే, ఉండండి మీ వాళ్ళు ఎంతమందో మా వాళ్ళు ఎంతమంది లెక్కేసుకుందాం అని చెప్పాడట. ఏమని చెప్పాడో తెలుసా? 75% నా వాళ్ళే ఉన్నారు. అయిపోగానే వాళ్ళ పాత జీవితం చూపిస్తారండి నీ తీసుకొని వెళ్ళాడట. ప్రేమైన వర్లారా, జ్ఞాపకం చేస్తున్నాను, వీడి పని ఏంటో తెలుసా? నిత్యము సంఘం మీద, విశ్వాసుల మీద, సహవాసంతో ఉన్నవారి మీద, ప్రార్థనా పరుల మీద నిందలు మోపేవాడుగా ఉన్నాడంట. జ్ఞాపకం చేస్తున్నాను, వీడి విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఎవరుండాలి జాగ్రత్త? పాస్టర్ గారా? ఎవరుండాలి? సంఘాలు జాగ్రత్తగా ఉండాలి. సంఘాలు, విశ్వాసులు. నీ మీద కూడా వాడు ఫిర్యాదు చేస్తాడు. వాడు నీ మీద కూడా నువ్వు అన్నీ ఇచ్చావు కదా యోబుకి నువ్వు అన్నీ ఇచ్చావు కదా, అందుకే నిన్ను స్తుతిస్తున్నాడు. నీకు అన్నీ ఇచ్చినా కానీ మీరు స్తుతించరు. చూసారా? మీకు అన్నీ ఇచ్చినా కానీ స్తుతించరు. కానీ యోబుకి అన్నీ ఇచ్చినా కానీ తెల్లవారుజామున లేచి ఏం చేశాడు యోబు? ఏం చేశాడమ్మా? బలులు దేవునికి అర్పించాడంట. ఒకవేళ నా బిడ్డలు రాత్రి కాలంలో దేవుని దూషించారేమో, నా బిడ్డలు దేవునికి విరోధంగా, అయ్యా నీకు విరోధంగా ఏమైనా మాట్లాడుకున్నారేమో, సణుగుకున్నారేమో, నా కుటుంబస్తులు ఏమైనా నీ కొరకు నిన్ను అవిధేయులుగా నీ పట్ల జీవించారేమో, కాబట్టి ఉదయకాలమున లేచి ప్రార్థన చేశారంట. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఉదయకాలం లేచి 5 గంటల కాడ పరిగెత్తాలి గ్రౌండ్ పరిగెత్తాలా? దేవుని సన్నిధిలో భార్యాభర్తలు ఇద్దరు మోకరించి ప్రార్థన చేయాలి. అయ్యా నా బిడ్డల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా భార్యని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా భర్తను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? గత వారంలో చెప్పాను మీకు. నేను నేషనల్ హైవే దగ్గర భుజ నెల్లూరు దాటిన తర్వాత ఒక ఊరుంది, కాకుపల్లి లాంటి ఊరే, దాని పేరు కూడా కాగుటూరు, జస్ట్ కాగుటూరు. ఆ ఊరిలో 12-14 సంవత్సరాల వయసు అమ్మాయిని ఎవరు ఇంట్లో లేని టైంలో ఎవరు పాడు చేసి చంపేశారంట. జాగ్రత్త. మన బిడ్డల కొరకు మనం ఉదయకాలమున లేచి దేవుని దగ్గర రేయి మొదటి జాములో ప్రార్థన చేయాలి. మన బిడ్డలు ఎక్కడో చదువుతున్నారు, మన బిడ్డలు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, మన బిడ్డలు ఎక్కడో హాస్టల్స్లో ఉంటున్నారు. మన బిడ్డలకి వివాహం చేసాంలే, పంపించేసాంలే, అయిపోయింది అని అనుకోవడం కాదు. ఆ బిడ్డల కొరకు కూడా తల్లిదండ్రులముగా మనం ప్రార్థన చేయాలి. ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టి యేసుక్రీస్తు నామమున ఈ బిడ్డల్ని దీవిస్తూ ఉన్నాను అని ప్రార్థన చేయాలి మన బిడ్డల కొరకు. అప్పుడు మన బిడ్డలకి క్షేమంగా ఉంటుంది. అప్పుడు మన భర్తలకి క్షేమము, అప్పుడు భార్యలకు క్షేమము, అప్పుడు సంఘానికి క్షేమము. అందుకే ఉదయకాలము ఆరాధన నేను పెట్టాను. ఆ ఉదయకాలము ఆరాధనలో చూస్తే ఏందో నా కోసం వచ్చినట్టుగా ఫీల్ అయిపోతూ ఉన్నారు చాలామంది. 11 మంది, 9 మంది, 8 మంది. ఫస్ట్లో ఒక రికార్డు బద్దలు చేశారు. 18 కుటుంబాలు జాయిన్ అయిపోయాయి. ప్రభువా నీ కొందనాలు ప్రభువా, 18 మంది జాయిన్ అయిపోయారయ్యా, నీ కొందనాలు, నేను అనుకున్నది రీచ్ అయిపోతున్నాను ప్రభువా అంటే డమ్మని పడిపోయింది. అది బీపీ పడిపోయినట్టుగా. ఎట పడిపోయింది? 9కి పడిపోయింది. మళ్ళీ ఒకరోజు లేచింది, షేర్ మార్కెట్లో వేసినట్లు లేచింది. మళ్ళీ 11 దగ్గర ఆగింది. 11లో నుంచి ఆశీర్వాదం ఇచ్చే టయానికి 10కి పడిపోయింది. మళ్ళీ చూసారా? నా కోసం ఎవరు కూడా మందిరానికి రావద్దు, నా కోసం ఎవరు కూడా ప్రార్థనలో పాల్గొనద్దు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ మీద అపవాది నేరము మోపే లోపల
దేవునికి నువ్వు విధేయుడిగా జీవించాలి. అయితే ప్రియమైన వారలారా, ఇప్పుడు అపవాది గురించి తెలుసుకుందాం. వాడు ఏం చేస్తాడు? ఇంకా అపవాది గురించి అని పెట్టుకోండి మీరు. అపవాది గురించి మనం ఏం తెలుసుకోవాలి? విశ్వాసులు అపవాది పట్ల ఎలా జాగ్రత్త వహించాలి? వాడు ఏం చేస్తాడంటే, అపవాది మొదటి పాయింట్, వాడు చేసే పని ఏంటంటే కుతంత్రాలు చేస్తాడంట. వాడు ఏం చేస్తాడు? కుతంత్రాలు. తెలుసా మీకు? ఎన్ని కుతంత్రాలు తెలుసా? కుతంత్రాలు తెలుసా? మాకు తెలియకపోవడమే సార్, భలేవాళ్ళే. కుతంత్రాలు చేయడం మాకు తెలియదేంటి సార్, భలేవాళ్ళే మీరు అంటారు. వాడేం చేసేది? వాడి మీద కూడా చేస్తాం మేము కుతంత్రాలు అంటారా? అపవాది మొదటిగా విశ్వాసి మీద కుతంత్రాలు పన్నుతాడంట. అది మనం గ్రహించాలి. రెండవది, వాడి కుయుక్తి కూడా మనము గ్రహించాలంట. వాడు యుక్తిగా ఎలా వస్తాడు? వాడు యుక్తిగా అంటే, కుతంత్రము అంటే అది మీకు అందరికీ తెలుసు కాబట్టి, యుక్తిగా వాడు ఎలా వస్తాడు అంటే, వాడు ఏం చేస్తాడంటే, ఈ సమయంలోనే 5 గంటలకే ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడా? 4 గంటలకు చేస్తే ఆలకించడా? 6 గంటలకు చేస్తే ఆలకించడా? 7 గంటలకు చేస్తే ఆలకించడా? చూసావా వాడంత కుయుక్తి. నువ్వు మళ్ళీ 5 దాటావంటే 6కి చేయలేవు. ఎందుకో తెలుసా? బిడ్డలు స్కూల్కి వెళ్ళడానికి, వాళ్ళకి వంటల గింటలకి 7 గంటలకి ఎవరో పక్కింటి ఆమె వస్తుంది. ఏమన్నా ఉన్నాయా? ఇవి ఉన్నాయని పోదు. ఎంతకాడికి నువ్వు పో అని మనం అనలేంగా. పోదు. 7 అయిపోయింది. 8 అయ్యేటప్పటికే మీ భర్తలు ఉద్యోగాలకి బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళకన్నీ చూడాలి. 9 అయిపోయింది. 9 అయిపోగానే వెంటనే ఏం చేయాలి? అమ్మ పిల్లకాయలు మళ్ళీ మధ్యాహ్నం నుంచి వాళ్ళు రావాలి, భర్త రావాలి భోజనానికి, కాబట్టి నేను బజారుకి పోయి కూరగాయలు తెచ్చుకోవాలి. బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాం. 10 అయిపోయింది. వెంటనే అమ్మ నేను గబగబా స్నానం చేయాలి. స్నానం చేసి ఇంక ఇప్పుడు ప్రార్థనలో ఉండాలి. స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికే నీకు అత్యంత ఆప్తులైనటువంటి ఫ్రెండ్ వచ్చేసి ఉంటుంది. ఏంటి 3 రోజుల నుంచి పలకరియట్లేదు? ఏంటి 3 రోజుల నుంచి కనిపించట్లేదని వచ్చానువే నేను. 12 అయిపోయింది. ఆమె ఇంటికి వెళ్ళి పిల్లకి 12 అయిపోయింది. 12:30కి మన హీరో గారు ఎంట్రీ ఇచ్చేశారు. ఆ హీరో గారు ఎంట్రీ ఇగానే వెంటనే భోజనం. ఏం చేసావు? అబ్బాబ్బా ఇప్పుడే ఆమ్లెట్ అన్నా వేస్తున్నానయ్యా. తినేశాడు హీరో. తినేయంగానే ఏం చేశాడు? కాసేపు హీరో గారికి పక్కన కూర్చొని మాటలు చెప్పాలి. అది ఇది ఆహా ఓహో అని మాటలు చెప్పగానే హీరో గారు ఏం చేస్తారు? మళ్ళీ ఒక 2 అవర్స్ టైం ఉంది కదా అని నిద్రపోదాం, పిల్లలు వస్తే మళ్ళీ నిద్ర ఉండదు, మళ్ళీ 4 గంటలకి పాపం పొద్దున ఎప్పుడో 5 గంటలకు లేచావు అని చెప్పని 4 దాకా పడుకోగానే 4కి లేచేసి ఎలాగైనా కానీ నేను ప్రార్థనలో ఉండాలి. వెంటనే పిల్లలు వచ్చేస్తారు. మమ్మీ నాకు అది కావాలి, నానా నాకు ఇది కావాలి, ఎప్పుడు ఇదేనా, బయటికి తీసుకెళ్ళవా? బయటికి. అయిపోయింది. 8కో 9కో ఇంటికి వస్తాం. ఇంటికి రాగానే ఏం చేసావు? ఏం చేయలేదయ్యా. సరే పార్సిల్ పెడుతున్నా, ఆర్డర్ పెడుతున్నా, తెచ్చుకున్నామా, తినామా? 10 అయిపోయింది. పొద్దున్నే మమ్మీ నాకు నిద్ర వస్తుంది, హోంవర్క్ చేసుకోవాలి, పడుకోవాలి. మమ్మీ ఏం చేసింది? నిద్రపోయింది. డాడీ నిద్రపోయాడు, పిల్ల నిద్రపోయింది, పిల్లోడు నిద్రపోయాడు. మళ్ళీ ఉదయం లేచాం. రేపెట్టయినా 5 గంటలకి లేయాల్సిందే. నువ్వు లేచేటప్పుడు అపవాదం ఏం చేస్తాడు? చొక్కా పడుకుని వెనక్కి లాగుతుంది. రే పడుకోరా నాయన, నువ్వు పడుకోకపోతే అట్టా సరైన నిద్ర 7 గంటలు డాక్టర్లు చెప్పారు. యూట్యూబ్లో నువ్వు వెళ్ళదా? సరి అయిన నిద్ర 7 గంటలు నిద్రపోకపోతే బీపీ అటాక్ అయింది, షుగర్ అటాక్ అయింది. జాగ్రత్త, పడుకో. నువ్వు నోరు మూసుకొని మళ్ళీ పడుకున్నావు. వాడు కుయుక్తి ఎలా ఉంటుంది? ట్రాక్ తప్పావా? చూడండి, గమనించండి, మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. ఒక్క ఆదివారం స్కిప్ చేయండి మీరు కావాలని, మరలా రాలేరు మీరు ఆరాధనకి. ఒక్క ఆదివారము ఏం వెళ్తాంలే అని అనుకోండి. 2వ ఆదివారం కానీ మీరు కానీ వస్తే ఎన్ని ఆటంకాలు వస్తాయో చూడండి మీరు. గుర్తుపెట్టుకోండి. అందుకే నేను చెప్తుంది ఏంటంటే, ఏం చెప్తున్నా నేను? పరిగెత్తండి దేవుని సన్నిధికి, పరిగెత్తండి. వాడు పట్టుకోకముందే పరిగెత్తండి అని చెప్తా ఉన్నాను. వీడి కుయుక్తి అంట మనము గ్రహించాలంట. బైబిల్ మరలా చదువుకోవచ్చులే, ప్రార్థన మరలా చేయొచ్చులే, చర్చికి అందరు రాని పోదాం, వాక్యానికే కదా అందరు రాని పోదాం. పెద్ద ఆర్కెస్ట్రా ఏమన్నా ఉందా? అలా చూసిన 3 మొహాలే కదా పాడేది. ఇటు ఒక 3 మొహాలు, అటు ఒక 3 మొహాలే కదా మనం చూసేది. ఎప్పుడు వాళ్ళని కాలనీలోనే చూస్తుంటివి, అన్నిటిలో చూస్తుంటివి. అలా డ్రమ్మే కదా మనం చూస్తున్నాం. కాసేపు ఆగిపోదాంలే. ఆ కాసేపు లేట్ అయిపోద్ది. నేను అనారోగ్య సమస్యలతో ఉన్న వారి గురించి అయితే నేను మాట్లాడలేదు, అర్థం చేసుకోండి. మీరు కూడా రావడానికి ప్రయత్నం చేయండి.
తర్వాత వీడు మూడవది ఏం చేస్తాడంటే వెలుగుదూత వేషం వేసుకుంటాడంట. వీడు ఏంటి వెలుగుదూత వేషం వేసుకొని ఈరోజు అనేక మందిని వాడు మోసం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు వీడు? వెలుగుదూత వేషం వేసుకొని. అప్పుడే ఒక ఆమె వచ్చేస్తుంది బైబిల్ ఎత్తుకొని, నేరుగా వచ్చేసి మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం అన్నమాటది. ప్రార్థన కంటే ముందు ఏమైపోద్ది? మాటలు ఎక్కువ అయిపోతాయి. ఈ టైంలో ఆమె ఏం చేస్తుందంటే, నీకు తెలుసా పలానా స్పీకర్ గారు చాలా బాగా మాట్లాడతారు, అద్భుతాలు టీవీలో వస్తాయి, పెట్టు అంజీ టీవీ, అది చూద్దాం మనం. పిచ్చవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా నేటి దినాల్లో? టీవీ దగ్గర బల్ల తీసుకెళ్ళి పెట్టి ఆ బల్లను తీసుకొని ఇంట్లో చర్చికి పోకుండా కూర్చొని ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒక ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయండి, మీ కుటుంబాలు దీవించబడతాయి అనంటే వేల రూపాయలు, కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి సేవకులకు ఇచ్చేవాళ్ళు ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారో తెలుసా మీకు? మీ సంఘం మాత్రం మండి గోడలతో ఉంటుంది, గేట్లకు మాత్రం రంగు ఉండదు. మీరు మాత్రం ఏం చేస్తారు? ఎక్కడో మన తల్లి సంఘాన్ని ముందు మనము దానికోసం ప్రయాసపడాలి. ఇంకోటి చెప్తే ఏం చేస్తారు తెలుసా? మీరు బాధపడతారు ఈ మాటకు కూడా. అయినా పర్లే చెప్పాలి కాబట్టి చెప్తా, బాధపడినా పర్లేదు. వాడు ఏం చేస్తాడంటే, ఈ సంఘములో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఈ సంఘములో మనం దశంభాగం ఇచ్చేది ఏంది? చాలామంది ఇస్తారులే దశంభాగము. నేను మిషనరీకి పంపిస్తున్నాను, నేను ఇంకొకరికి పంపిస్తున్నాను, దశమ భాగము దేవుని సొమ్ము. అది నువ్వు ఇక్కడే ఇవ్వాలి, ఇక్కడే పోషించబడుతున్నావు, ఇక్కడే వాక్యాన్ని వింటున్నావు, ఇక్కడే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. అపవాది ఏం చేస్తాడు? 4, 5 ఒక ఆఫీసర్ నన్ను పిలిచి నాతో మాట్లాడతా ఒక 5 నిమిషాలు. ఆవిడ దాదాపుగా ఒక 40,000, 50,000 రూపాయలు దశమ భాగం వస్తుంది ఆమెకి. ఆమె అనేది ఏమనిందంటే, ఒక మాట చెప్పాను నేను ఆమెతో, ఒక మాట చెప్పాను. ఏమన్నానంటే, నన్ను పిలిచి అడిగింది, పాస్టర్ గారు నాకు వచ్చిన డౌట్ ఉంది అనింది. ఏంటి మేడం అని అనంటే ఆమె అన్న మాట ఏంటంటే, నేను నెల్లూరు వచ్చిన కానించి ఏ సంఘానికి వెళ్ళను, వెళ్తే మన శామ్యుయల్ పాస్టర్ల చర్చికి ఎప్పుడన్నా వెళ్తుందంట. ఎప్పుడన్నా వెళ్తాను, నాకు అంత టైం ఉండదు, నేను అన్ని సంఘాలకి తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు నా దశమ భాగం 30,000-40,000 రూపాయలు, 40,000 రూపాయలు నా దశమ భాగం నేను ఎక్కడ ఇవ్వాలి అని అడిగింది. మీరు పెరిగొచ్చారు కదా ఒక ప్రాంతంలో, అక్కడ సంఘానికి ఏమైనా పంపిస్తున్నారా అని అడిగాను. నేను అక్కడ ఉండట్లేదు కదండి అనింది. సరే, ఇక్కడ ఎక్కడైనా ఒక స్థిరమైన సంఘాన్ని మీరు పెట్టుకోండి, ఆ సంఘానికి ఇవ్వండి అని అన్నా. లేదు సార్, నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు అంటే, చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఆ ఆఫీసర్ తన భర్తను తీసుకొని సంఘానికి వెళ్తున్నాడు. వెళ్ళి వాక్యం పెట్టాడు. వాక్యం వింటే వాళ్ళ భర్త కొంచెం ఆయన ఆల్కహాల్ తాగుతాడు. అయితే ఆ సంఘంలో ఉన్న చైర్మన్తో ఈయన ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ చైర్మన్ ఈయన ఇద్దరు కలిసి ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి అని చెప్పి ఆమె పంపించి తాగేసి ఇంటికి పోయాడు. చైర్మన్ ఆయన ఇద్దరు కలిసి తాగేసి ఇంటికి. నిజంగా చెప్తున్నాను నేను, అబద్ధం చెప్పట్లేదు. మాస్టర్ గారు, అన్ని సంఘాల్లో ఇలాగే ఉంటాయనే ఒక ముద్రలోకి వచ్చేసాను. నేనైతే పర్వాలేదు, బాగానే ఉన్నాను, దేవుని కృపను బట్టి వాక్యానుసారంగానే జీవిస్తున్నాను. కానీ నా భర్త బలహీనుడు కాబట్టి తాగిన కాడి నుంచి ఇంకా ఆయన స్టార్ట్ చేస్తాడంట రికార్డు. అలిసిపోయి ఆయన నిద్రపోయిందాక ఇంక నిద్ర లేకుండా తిరుగుతుంటాడంట. ఎవరికి ఇవ్వాలి? ఒక మంచి ఆలోచన కలిగించాను. ఏంటో తెలుసా ఆలోచన? అస్సాంలో పరిచర్య చేస్తున్నాడు సహోదరుడు, నాకు ఇయ్యండి అన్నాను. నాకు 40,000 నాకు ఇయ్యండి. అడగచ్చుగా, నేను అందరికి ఇస్తున్నారుగా, నాకు కూడా ఇచ్చిగా, అడగచ్చుగా. నేను అన్నమాట ఏం తెలుసా? అస్సాంలో ఇలాంటి పరిచర్య చేస్తున్నాడు సేవకుడు, ఈ సేవకునికి ఇవ్వండి అంటే స్పాట్లో నాతో మాట్లాడితే నెంబర్ తీసుకొని అజయ్ కొట్టేసింది. అవును, కొట్టేసి వెంటనే అజయ్ని కూడా లైన్లో తీసుకుని మాట్లాడేసింది. తర్వాత రూపస్ నెంబర్ ఇచ్చాను, నిజమైన పరిచర్య చేస్తున్నారు, వీళ్ళకి సహాయం చేయమని. తర్వాత ఏం చెప్పానో తెలుసా? నేను ఒక సేవకుడు మీకు నేను తెలియపరిచాను, యాక్సిడెంట్లో బిడ్డ చనిపోయాడని. ఒక సేవకుడు యాక్సిడెంట్ జరిగి కుమారుడు 5 సంవత్సరాల కొడుకు రోడ్డు అవతల పడిపోవడం, 2 కుమార్తెలు భార్య ఇటువైపు పడిపోవడం, లేచి ఆ బిడ్డ రాత్రుల్లో రోడ్డు దాడుతూ ఉండగా లారీ ఎక్కేయడం, బిడ్డ మగపిల్లడు చనిపోవడం, 2 ఆడపిల్లలు. పాస్టర్ గారికి కాలు ఇంతలాన ఇన్ఫెక్ట్ అయిపోయిందని
బాబాయ్ పరిచయం చేసినటువంటి ఒక పాస్టర్ గారిని గురించి మీకు నేను తెలియజెప్పాను. పాస్టర్కి 2 చేతులు ఇరిగిపోయినాయి. పాస్టర్ గారికి చెయ్యి కాలు ఇరిగిపోయింది. మొత్తం టోటల్గా బిడ్డలకైతే బాగానే ఉన్నారు, కానీ పాస్టర్ గారికి ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు పాస్టర్ గారు, ఒక ఇంజెక్షన్ నాకు 10 ఇంజెక్షన్స్ వాడాలి, ఈ ఇన్ఫెక్షన్ నేను కాలు ఇంతలాను వాసిపోయింది, నల్లగా అది చూడలేకపోయాను నేను. ఆ పాస్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఒక్క ఇంజెక్షన్ 12,000 రూపాయలు అయింది అని అన్నాడు. నేను ఆ విషయాన్ని నేరుగా ఆమెకు చెప్పాను. చెప్తే రేపు నాకు సమ్ అమౌంట్ రావాలి, ఆ అమౌంట్ రాగానే ఆయనకి 10 ఇంజెక్షన్స్కి నేనే డబ్బులు ఇస్తాను, ఆయన నెంబర్ ఇవ్వండి అనింది. ఇచ్చేశాను. దేవునికి చెందవలసినది దేవుని మందిరానికి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ భోజనం చేస్తున్నారో, ఈ హోటల్లో భోజనం చేశారు, రియాజ్లో భోజనం చేశారా? బాగుందా మటన్ బిర్యానీ రియాజ్లో తినేసి ఎదురుగా బండోడి దగ్గరికి వెళ్ళి వాడికి డబ్బులు కడతానంటే ఎట్లా? సంఘములో మీరు ఇచ్చే డబ్బులు అవి దేవుని కొరకు ఇస్తున్నారు. అవి కానీ సంఘము సరి అయిన పద్ధతుల్లో ఖర్చు పెట్టకపోతే దేవునికి సంఘము సమాధానం చెప్పుకుంటుంది. మన మీద దోషం ఉండకూడదు. అపవాదం ఏం చేస్తాడు మనల్ని? అదిగో వాళ్ళు దాచుకుంటున్నారు, అదిగో వాళ్ళు ఇవ్వట్లా నీకు. జాగ్రత్త. మనము ఇవ్వాలనుకుంటే ఎవరికైనా సేవకులకి ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, దాంట్లో నష్టం లేదు, ఆశీర్వాదం ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంకెక్కువ చెప్తే మీరు మీ ఫేస్ ఫీలింగ్స్ మారిపోతాయి, నాకు భయం వేస్తుంది. కాబట్టి దయచేసి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బాధపడబాకండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుందాం మనం. అసలు దేవుడు లేడని చెప్పేవారు ఒక బ్యాచ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. దేవుడు లేడని చెప్పేవారు ఒక బ్యాచ్ ఉంది, సైతాను లేదని చెప్పేవారు ఒక బ్యాచ్ ఉంది. అసలు దేవుడు లేడు, దెయ్యం లేడు పొరా అని అంటారే. ఇప్పుడు అపవాది గుప్పిట్లో వీళ్ళు ఉన్నారు. ఏంటి? దేవుడు లేడని చెప్పేవారు, దయ్యం లేదని చెప్పేవారు. నేను ఆ 2 నమ్మను అని చెప్తుంటారు, చూసారా? అవునా? వారు ఇప్పుడు అపవాది గుప్పిట్లో ఉన్నారంట. ఇలాంటి వారితో మన స్నేహము కూడా ఉండకూడదు, జాగ్రత్త. అపవాది సింపుల్గా వీడిని మనకు పరిచయం చేస్తే వీడు దేవుణ్ణే నమ్మడు, దయ్యాన్ని నమ్మడు, వీడొక హేతువాదిగా మిగిలిపోతాడు. అయితే వాడితో స్నేహం చేస్తే మనము కూడా చిన్నగా ఏమైపోతాం? చిన్నగా మన విశ్వాసాన్ని కోల్పోతా వస్తుంటాం. చిన్నగా మన విశ్వాసాన్ని కోల్పోయి చివరికి మనము కూడా ఒక నిరాశలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త ప్రియమైన వారలారా. అయితే వీడి అసలు రంగు అని పెట్టుకోండి. ఏంటి? అపవాది అసలు రంగు. ఇప్పుడు మనము కొన్ని రంగులు చూసాం వాడి, అందులో అసలు రంగు బయటపడుతుంది. ఇప్పుడు వీడి అసలు రంగు ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. వీడి అసలు రంగు ఏంటంటే, ఆది నుండి వాడు ఒకటవది ఆది నుండి వాడు నరహంతకుడు. వాక్యాన్ని ముగించబోతున్నాను 15 నిమిషాల్లో, త్వరగా రాసుకోండి. ఆది నుండి వాడు నరహంతకుడు. రెండోది, వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు. మూడోది, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. నాలుగోది, వాడి పేరుకు అర్థం ఏంటంటే సైతాన్ కదా వాడి పేరుకు అర్థం ఏంటంటే శత్రువు. వీడెవరికి శత్రువు? దేవునికి, దేవుని పిల్లలకు వీడు శత్రువు. 1 పేతురు 5:8 నోట్ చేసుకోండి. 6వది, సహోదరులపై అపనిందలు మోపేవాడు వీడే. సహోదరులపై అపనిందలు మోపేవాడు వీడే. 7వది, ఆదాము హవ్వలకు దేవుని గురించి లేదా దేవుని మీద అబద్ధాలు చెప్పినవాడు వీడే. 8వది, యేసుక్రీస్తుని ఫస్ట్ శోధించిన వాడు కూడా వీడే. అపవాదికి ఇంకొక పేరుంది. ఏంటో తెలుసా? వీడి పేరు శత్రువు కదా ఒక పేరు. ఇంకొక పేరుంది. ఏంటి వీడి పేరు అంటే 9వది, వీడి పేరు ఏంటంటే సర్వలోకమును
మోసపుచ్చువాడు. 9 వచ్చాయి వీడికి, 9 పేర్లు వచ్చాయి వీడికి. సర్వలోకాన్ని వీడు మోసం చేసేవాడంట. కాబట్టి వీడి అపవాదుల్ని త్రిప్పికొట్టడానికి మనకి పరలోకములో యేసుక్రీస్తు అనే ఒక ఉత్తరవాది మన కొరకు నిత్యము తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీడి అపవాదాలు అన్ని కూడా దేవుని దగ్గర మనం మోపుతున్నాడు. వీటన్నిటిని త్రిప్పికొట్టడానికి అయితే వీటికి ఘట సర్పము అని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. వీడికి ఘట సర్పం అంట. ఈ ఘట సర్పం అంటే ఇంకా మనం భయపడాలి. వీడికి ఫైనల్గా ఒక పేరుంది. ఆ పేరు తెలుసా? వెలుగుదూత. వెలుగుదూత అంటే ఇప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. వెలుగుదూతకి భయపడవలేదు. మనము వెలుగుదూతకి జాగ్రత్త కలిగి మనము జీవించాలంట. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో వీడు చేసేటువంటి పనులు నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. సమయం అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ కొన్ని ధ్యానం చేద్దాం. సమయం ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్లో కొన్ని మాటలు మీకు నేను తెలియపరుస్తాను. వీడు ఏం చేస్తాడంటే విశ్వాసులకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తాడంట. వీడు గర్జించు సింహం వలె ఎవరి విశ్వాసాన్ని పాడు చేద్దామని తిరుగుతూ ఉంటాడంట. వీడు సర్పము వలె కాటు వేయడానికి ప్రతి క్షణము విశ్వాసి చుట్టూ తిరుగుతూ ఉంటాడంట. వీడు వెలుగుదూత వేషము ధరించుకొని వీడు ఏంటింటా తిరుగుతాడంట. జాగ్రత్తగా ఉండాలంట వెలుగుదూతను చూసినప్పుడు. కాబట్టి ప్రియమైన వారులారా, వీడు చేసే పనులు ఏందో తెలుసా? మనకి వీడు చేయు పనులు అని పెట్టుకోండి. విశ్వాసి పట్ల వీడు చేయు పనులు లేదా కార్యాలని పెట్టుకోండి. నోట్స్ ముగిస్తూ ఉన్నాను, జాగ్రత్త ప్రియమైన వారులారా. నామకార్థ క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్న వారిని వీడు ప్రోత్సహిస్తున్నాడంట. అంటే దాని అర్థమైందో తెలుసా? మనకెందుకులే, సంఘములో ఏ కార్యము జరిగినా మనకెందుకులే, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూసుకుంటారు. సంఘములో ఏం జరిగితే నాకెందుకులే, 11 గంటలకి ప్రార్థనకి వెళితే సరిపోతుంది, సహవాసం ఉండదు. సంఘములో పురుషులు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిజంగా చెప్పాలి అనంటే సంఘములో స్త్రీలు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిజంగా చెప్పాలంటే ప్రార్థన చేయాలి. మీరు ఇంట్లో సాయంత్రం సమయంలో మీకు నేను చెప్పాను కదా కుటుంబ ప్రార్థన చేయమని. ఎంతమంది స్టార్ట్ చేశారు కుటుంబ ప్రార్థనలు? ఎంతమంది స్టార్ట్ చేశారు కుటుంబ ప్రార్థనలు? చేశారా? చేస్తే చేయొద్దని పైకి సిగ్గుపడద్దు, చేసింది మంచి పని కదా. ఎంతమంది స్టార్ట్ చేశారు? మీరు చేయలేక ఎంతమంది చేశారు? ముగ్గురు, ఇద్దరు చేశారు. ఇద్దరు చేశారు, 2 కుటుంబాలు చేశారు. మీరు ఎందుకు చేయలేదు? నమ్మకం లేదు సార్, కుటుంబ ప్రార్థన వల్ల మాకేం పెద్ద టైం సరిపోవట్లేదు సార్ అంటారా? ఇదే వీడు చేసే పని. ఏం చేస్తాడు వీడు? సమయాన్ని మీకు ఇవ్వడు కుటుంబ ప్రార్థనకి. 7 గంటలకల్లా
దేవుని సన్నిధిలో, లేదా 7:30 కల్లా మీ బిడ్డల హోంవర్క్ అన్ని కంప్లీట్ అయిపోగానే బిడ్డని ప్రక్కన పెట్టుకొని కుటుంబ ప్రార్థనలో ఉండాలా. నామకార్థ క్రైస్తవ జీవితము జీవించే వారిని వీడు బాగా ప్రోత్సహిస్తాడంట. సంఘముతో సంబంధము లేకుండా ప్రక్కకి వెళ్ళిపోయేటట్టుగా ఏ కార్యము చేయాలన్నా కానీ కలిసి రాడు వీడు. మనకెందుకులే, వద్దు. ఇది దేవుని మందిరం, ఇక్కడ అందరూ పెద్దలే. ఇది దేవుని మందిరము, అందరికీ అధికారం ఉంది. ఇది దేవుని మందిరము, అందరూ మాట్లాడచ్చు. ఇది దేవుని మందిరము, అందరూ పని చేయొచ్చు. ఇది దేవుని మందిరము, అందరూ ఉండొచ్చు. జాగ్రత్త. బాధ్యతను విస్మరిస్తూ ఉంటే వాడి చేతుల్లోకి వెళ్ళిపోతున్నా. నాకెందుకు లేబ్బా మాట్లాడడం అవన్నీ, నాకెందుకులే నేను ఎక్కడోని కాదు కదా, రేపు ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళిపోతా. అందరూ ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళిపోతారు, ఒకరోజు అందరికీ ట్రాన్స్ఫర్ రావాలి. ఆ ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్తాం మనం? ట్రాన్స్ఫర్ ఆ ప్రమోషనా మనం వెళ్ళేది? అందరికీ ప్రమోషన్ వస్తుంది ఒకరోజు. కడబోర శబ్దము మ్రోగిన తర్వాత ప్రమోషన్ వస్తుంది. రెప్పపాటులో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అడుగుతాడు, ఈ సంఘములో ఈ కార్యమును ఎందుకు చేయలేదు నువ్వు? నాకెందుకని తప్పించుకున్నావు కదా, నువ్వెందుకు మాట్లాడట్లేదు? దేవుడు అడుగుతాడు. జాగ్రత్త ప్రియమైన వర్లరా, మనమందరము ఎక్కడి నుంచో వచ్చాము ఇక్కడికి. అందరికీ సమాన బాధ్యత ఉంది. అందరికీ సంఘం విషయంలో సమాన హక్కు ఉంది. మీరు మాట్లాడండి, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో కలుసుకోండి, పురుషులతో మాట్లాడుకోండి. బ్రదర్ ప్రార్థన చేసుకుందాం బ్రదర్, సాయంత్రం పూట 5 గంటల నుంచి 6 గంటల వరకు మనం ఒక పక్క చేసుకుందాం, స్త్రీలు ఒక పక్క చేసుకుంటారు. మన సంఘ అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంతంలో 5 సంవత్సరాలైంది సంఘము కొరకు మనము ప్రయాసపడి, ఇంకా సంఘము నింపబడలేదు, దేవుని వాగ్దానము నెరవేర్చబడలేదు. బ్రదర్ రండి, సిస్టర్ రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఏం కావాలి ఎంత దినాల్లో? మనకి సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. మనమందరం కలిసి దేవుని సన్నిధిలో పరిగెత్తుకుంటూ వచ్చి సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా, ఒక టైం దొరకడం కాదు కానీ దేవుని కొరకు సమయాన్ని పెట్టుకొని వచ్చి ప్రార్థనలో కూర్చోండి. మీ కుటుంబాలు, మీ జీవితాలు ఇంకా ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు అనుభవించడానికి సహాయము దయచేస్తాడో. రెండవది, వీడు చేసే పని ఏందో తెలుసా? తప్పుడు సిద్ధాంతాల వైపు లాగుతాడు. వీడు ఏం చేస్తాడు తెలుసా? తప్పుడు సిద్ధాంతాలు. నేటి దినాల్లో ఈ తప్పుడు సిద్ధాంతాలు మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నామమ్మా? యెహోవానే దేవుడు, అంతేనా? యేసుక్రీస్తు దేవుడు కాదని మాట్లాడుతున్నారు. కొంతమంది యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు కాదు అని మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే నేనే దేవుణ్ణి అని మాట్లాడుతున్నారు. ఎంత ప్రమాదకరమైన జీవితాలు మనం జీవిస్తున్నాం. మీకు బాధ్యత లేదా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి? ఒక దినమున భోజనం చేయకపోతే ఎవడడిగాడు? ఒక దినమున భోజనం చేయకపోతే ఎవడడిగాడు మిమ్మల్ని? భోజనాన్ని మానేసి దేవుని సన్నిధికి రండి, ఉపవాసముతో ప్రార్థన చేయండి, సంఘాన్ని కట్టండి. సంఘానికి కట్టుబాట్లు కాదు, సంఘాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం కాదు, సంఘానికి బాధ్యతలు అప్పగించండి. సంఘములో కలిసి, సంఘముతో కలిసి పని చేయండి. ఆరాధన సమయాన్ని దేవుని కొరకు వెచ్చించండి. దేవుని ఆత్మ మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు జాగ్రత్త కలిగి జీవించాలి. ప్రియమైన వారలారా, తప్పుడు సిద్ధాంతాల వైపు వీడు మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. తప్పుడు సిద్ధాంతాలు లోకములో విపరీతంగా ఉన్నాయి. 80% తప్పుడు బోధలు నేటి దినాల్లో సంఘాల్లో ఉన్నాయి. జాగ్రత్త. నిన్న దినమున, దయచేసి వీటిని ఫిల్టర్ చేయండి సార్. నిన్నటి దినమున మనం ఒక మ్యారేజ్కి వెళ్ళాం. నాకు దొరకల పాస్టర్, నాకు దొరకల. మందమతులు కాక అని ఉంది అక్కడ. ఆ సేవకుడు ఏం చెప్పాడంటే మందులు కాక అని అన్నాడు. తెలుసుకోండి ప్రియమైన వారలారా, మందులు వాడకూడదు. మీరు ఏ వ్యాధి వచ్చినా మందులు కాక, వేడి మందులు. కాబట్టి ఈ రోజు నుంచి మన సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళకూడదు, మందులు వాడకూడదు. ఎందుకంటే వేడి. దేవుని వాక్యం బోధిస్తుంది. ఇక్కడ అరకొర జ్ఞానము కలిగి బోధిస్తూ ఉన్నారు. సంఘాలను డైవర్ట్ చేస్తున్నారు, తప్పుదోవల్లో పట్టిస్తున్నారు. నీ అంతిమ గమ్యము ఎక్కడికి ఉండాలి? క్రీస్తు మార్గములో నిలబడేవాడిగా ఉండాలి. నిన్ను సంఘము ఎక్కడికి చేర్చాలి? విశ్వాసి ఎక్కడికి వెళ్ళాలి? అంతిమ గమ్యము క్రీస్తు రాకడలో ఎత్తబడాలి. ఎన్నిటిని తట్టుకోవాలి విశ్వాసి? లోకాన్ని తట్టుకోవాలి, అపవాదిని తట్టుకోవాలి, దొంగ బోధకులను తట్టుకోవాలి, దొంగ ప్రవచనాలు చెప్పేవారిని తట్టుకోవాలి,
తప్పుడు సిద్ధాంతాల వైపు లాగుతున్న వారిని చెప్పాలి. నేటి దినాల్లో ఈ తప్పుడు బోధలు బోధిస్తున్న వారు ఎలా వస్తున్నారో తెలుసా? ఆయన వస్తుంటే బైబిల్ పట్టుకునేవాడు ఒకడు, సెల్ ఫోన్ పట్టుకునేవాడు ఒకడు, జనాల్ని నెట్టేవాడు ఒకడు. ఆయన వస్తుంటే పూలు చల్లుతున్నారు, ఇట్లా ఆయన మెట్లు ఎక్కుతుంటే పూలు చల్లుతున్నారు. ఇంకొక ఆయన అయితే ఏకంగా మీసాలే తిప్పేశాడు. ఒక ఆయన మీసాలే తిప్పాడు. ప్రియమైన వారలారా, అంచె దినాల్లో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ లేవు. అంచె దినాల్లో ఉన్నామని విపరీతంగా అపవాది, లోకము ఇంతకుముందు మనకి పెద్దగా తెలిసేది కాదు. అపవాది ఏం చేశాడు? లోకాన్ని తీసుకొచ్చి మన గుప్పిట్లో పెట్టేశాడు. సెల్ ఫోన్లో చూడకూడని దృశ్యాలు. బిడ్డలు ఏం చూస్తున్నారో మనం చూస్తున్నామా? వాడికి సెల్ ఫోన్ కూడా ఇచ్చేస్తున్నాం. 10th క్లాస్ పాస్ అయిపోయింది, ఇంకా పల్టీలు కొడతాడు. వాడికి సెల్ ఫోన్ ఇచ్చేసామంటే అయిపోయింది. వాడు ఏం చూస్తున్నాడు అది గమనిస్తున్నామా? ఎవరితో మాట్లాడుతున్నాడో గమనిస్తున్నామా? ఏ వైపు చూస్తున్నాడో గమనిస్తున్నామా? సెల్ ఫోన్లు ఇవ్వడం తప్పని నేను చెప్పట్లా. అవసరం మేర వరకే బిడ్డలకి సెల్ ఫోన్లు అందించండి. మీరు కూడా ఆటోమేటిక్గా వీడియో ఒకటి ఓపెన్ చేయండి. మీరు 1 గంట తర్వాత బయటికి కానీ రాకపోతే అప్పుడు అడగండి. యూట్యూబ్ ఓపెన్ చేశారంటే మీరు పడుకొని అలా టచ్ చేశారనుకో, ఆ 5 నిమిషాలు టచ్ చేసి పడుకోవాలి. నేను పడుకున్నారనుకోండి, టైం చూసేలకే ఏమైంది పోతూ ఉంటుంది. దానికి లింక్ ఇంకోటి పోతుంటుంది. ఒరే ఇదేంది ఇది, వాడు ఇలా చేసాను, ఈమె అలా చేసాను, ఆయన ఇది నిజమేనా, ఇది అబద్ధమేనా, అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ స్లోగన్స్, ఆ ట్యాగ్స్ కానీ మనం కానీ చూసామనుకో తిప్పుతానే ఉంటాం. దాన్ని తిప్పి రాత్రి చూసేలా 12 అయింది, మా 12 అయింది టైం అని. అప్పుడు కూడా మనసు రాదు. లాస్ట్ ఒకటి చూసేసి ఇంటే పోద్ది కదా, రేపు టైం ఉంటుందో లేదో. అపవాది చేసే పని ఏందో తెలుసా? దేవుణ్ణి నీకు దూరం చేయడానికి వాడు ప్రపంచాన్ని తెచ్చి అరిచేతిలో పెట్టాడు. ఈ సమయాల్లో మన బిడ్డల్ని కాపాడుకోవాలి. మనం మన భార్యల్ని కాపాడుకోవాలి, భర్తల్ని కాపాడుకోవాలి, మన సంఘాలను కాపాడుకోవాలి, మన విశ్వాసులను కాపాడుకోవాలి. ఈ లోకములో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకులను కూడా అనుకూలుగా మార్చడానికి మనము ప్రార్థనా శక్తి కలిగి జీవించాలి. అపవాది జీవితాన్ని మనం జీవిస్తే వాడు రేపు నరకానికి వెళ్తాడు. వాడి ఉద్దేశం ఏంటంటే అందరినీ లాక్కోవడానికి. అవునా? ఎవరికైనా ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్, ఒక వ్యాధి వచ్చిన తర్వాత మనం వెళ్ళి ఏం చెప్తామండి? ఏం చెప్తాం వాడికి? ఆ వ్యాధి కలిగినటువంటి దగ్గరికి వెళ్ళి ఆదరణ మాటలు చెప్తాం. కంగ్రాట్స్ బ్రదర్, నీకు ఈ రోగం వచ్చిందంట అని చెప్తే, అయ్యి వండర్ఫుల్ బ్రదర్, ఈ రోగం వచ్చిందంట ఓ అని చెప్తే ఎట్లాగా? ఇప్పుడు అదే రోగము పోయినోడికి కూడా ఉందనుకోండి, బ్రదర్ మీకు నాకు ఇదే రోగం ఉంది బ్రదర్ అని అన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరు ఏం చేయాలి? ఎగిరి గంతేస్తారా? ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, అపవాది చేసే పని కూడా ఇదే. వాడు చేసే పని ఏంది? వాడికి నరకం అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. వాడు చేసే పని ఏంది? నరకాల్లోకి తీసుకెళ్ళాలి. వాడి కాన్సెప్ట్ అదే. వాడు చాలా ఫాస్ట్గా పని చేస్తున్నాడు, కానీ సంఘము పని చేయట్లా. సంఘము చేయవలసిన పని చేస్తే అపవాది బంధించబడతాడు. ఎంతకాలమైంది మనము దేవుని సేవలోకి వచ్చి? ఎంతకాలమైంది మనం దేవుని పరిచర్యలో నిలబడి? ఏ రోజైనా మన దేశం కొరకు ప్రార్థన చేసామా? మన అధికారుల కొరకు ప్రార్థన చేసామా? మన బిడ్డల కొరకు ప్రార్థన చేసామా? మన తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రార్థన చేసామా? ఎంతమంది రోజుకి ఆత్మహత్యల వైపు వెళ్ళిపోయి చనిపోతున్నారు? ఎంతమంది ట్రాక్ మీద పడి ట్రైన్లో చనిపోతున్నారు? ఎంతమంది అత్యాచారాల చేత, ఎంతమంది హత్యల చేత చంపబడుతున్నారు? వారందరికీ సువార్త ఎవరు ప్రకటిస్తారు? చేతులు కాళ్ళు కట్టుకొని కూర్చొని ఉంటే మనం ప్రకటించలేం. సువార్త ప్రకటించాలి. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడట. వాడు అనేక మందిలో దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, దుష్ట మాటలు, దుష్ట కార్యాలు చేస్తూ అనేక మందిని పాడు చేస్తున్నాడు. మనమైతే ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళిపోతున్నాం. ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేద్దాం. ఇప్పుడు సంఘము ఎన్నిటిని తట్టుకోవాలో తెలుసా? నామకార్థ క్రైస్తవుల్ని తట్టుకోవాలి, అపవాదిని తట్టుకోవాలి, తప్పుడు సిద్ధాంతాలను తట్టుకోవాలి, వాక్యాన్ని బోధించే వారిని ఎదిరించి మాట్లాడగలిగిన విశ్వాసము మనలో ఉండాలి, వాక్యము మనకి తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా మనము కలిగి ఉంటే దేవుని దృష్టి మన మీదే ఉంటుంది. దేవుని దృష్టిలో ఎవరు పడతారో వారు దీవించబడతారు. దేవుని దృష్టిలో ఎవరుంటారో వారిని దేవుడు బయటికి తీసుకొచ్చి లాక్కొచ్చి ఆశీర్వాదిస్తాడు.
ఎందుకో తెలుసా? అబ్రహాము తన ప్రజల మధ్య ఉంటే దేవుని దృష్టిలో అబ్రహాము ఉన్నాడు. అక్కడ చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులైతే అబ్రహాముని తీసుకొని వచ్చి ఆశీర్వదించాడు. అలాగా లోకములో నుంచి ప్రత్యేకంగా దేవుడు నిన్ను తీసుకొచ్చి ఆశీర్వదించాలంటే దేవుని కనుదృష్టి నీ మీద, నీ కుటుంబం మీద ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, వందనాలు, స్తోత్రము నాయన. మాతో మాట్లాడిన దేవా, ఇంతవరకు మీ మాటలు మేము వినడానికి చూపిన కృపను బట్టి వందనాలు. సాతానుడు కబంధ హస్తాల్లో మమ్మల్ని చిక్కించుకోవాలని వాడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉండగా తండ్రి, వాడికి మేము దొరకకుండా ప్రార్థన వాక్యం అనే ఖడ్గము ద్వారా వాడిని మేము ఎదిరించేటువంటి శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం. అత్యుత్తమమైనటువంటి ఆయుధాలు మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. అంతటా పరలోకములో గొప్ప యుద్ధం జరిగిందయ్యా. మికాయేలు వాడి దూతలు నాయన, అయా మికాయేలు అతని దూతలు, అదే రీతిగా ప్రభు నాయన ఘట సర్పము వాడి దూతలు దేవా నాయన యుద్ధములో ఓడిపోయారు ప్రభా. వారందరూ కూడా భూమి మీద పడద్రోయబడ్డారు. నిత్యము మన సహోదరుల మీద అబద్ధాలు చెప్తూ దేవుని సన్నిధిలో దేవునికి మన మీద నిందలు ఆరోపణలు చేస్తున్న అపవాది భూమి మీద పడిన తర్వాత ఈ భూమికి సంభవింపబోతున్నటువంటి ఘటనలు మేము తెలుసుకోబోతున్నాం దేవా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రము. అపవాది కోరల్లో మేము, మా సంఘము, మా కుటుంబాలు చిక్కబడకుండా కృప చూపించమని మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అయ్యా తండ్రి, విన్న వర్తమానాన్ని మా హృదయాల భద్రం చేసుకునేలాగున సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాళ్ళ కొరకు సిద్ధపడదాం. సహోదరుడు విన్స్టన్ గారు, అదే రీతిగా సహోదరి సుభాషిణి గారు వారు ముందుకు వచ్చినట్లయితే వాళ్ళ